తక్కువ డబ్బుతో ఎక్కువ ఎకరాలకు నీళ్లిచ్చే కార్యక్రమమే మంచుకొండ ఎత్తిపోతల పథకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంచుకొండ ఎత్తిపోతల పథకానికి మంత్రులతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రజలందరూ కలిసి గెలిపిస్తేనే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు భట్టి. ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ సిలిండర్ అందిస్తూనే రుణమాఫీ చేశామన్నారు. త్వరలోనే రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తామని అన్నారు. తక్కువ డబ్బులతో ఎక్కువ ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శాంక్షన్ చేసుకొని దాదాపు 54 కోట్లే అంటున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. 2450 ఎకరాల దాకా సాగు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎన్ఎస్పి కెనాల్ నుంచి తీసుకొని మనం ఈరోజు శాంక్షన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికి కూడా ఈ స్టెబిలైజేషన్ అవుతున్నటువంటి వాళ్ళకి, అదనంగా నీళ్లు ఆయకట్టు పొందుతున్న రైతాంగ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. సుభద గ్రూప్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్లిమెల కొల్లూరులో 60 ఎకరాలలో అత్యాధునిక సదుపాయాలతో 5 BHK లగ్జరీ విలాస్ కలిగిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ గీతిక. సెల్ నంబర్ 9989999853. మీరందరూ కలిసి గెలిపిస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. వచ్చిన తర్వాత మనం చేసినటువంటి పథకాలన్నీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం చేయని పథకాలన్నీ చేశాం. మహిళలందరికీ బస్సులో ఉచితంగా తిరిగే కార్యక్రమాన్ని చేశాం. 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేశాం. రుణమాఫీ పేరు మీద 22,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. అట్లాగే గ్యాస్ సిలిండర్ని 500 రూపాయలకే ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం. ఇవన్నీ చేస్తూ కూడా మళ్ళీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ ఇందిరమ్మ